అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సావిత్రిబాయి పులే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ సభ్యురాలు అంబిక, ఎమ్మెల్సీఎస్ మంగమ్మ హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, ఇతర అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మరియు బీసీ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ విగ్రహావిష్కరణ సావిత్రిబాయి పులే చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలనే సందేశాన్ని ఇచ్చింది. సావిత్రిబాయి పులే గారి ఆశయాలు కొనసాగించేటువంటి ఆలోచనతోటి ఇంతకుముందే ఇక్కడ మన జ్యోతిరావు పులే గారి విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది. ఆ విగ్రహం పక్కనే వారి దంపతులు కూడా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, భారతదేశంలో గతంలో అనేక వర్ణ వివక్షలు గురయ్యేటువంటి పరిస్థితి చూసాం. వాటన్నిటి ఎదుర్కొని ఒక సామాన్య మహిళగా ఆమె చదువు నేర్పించి పెళ్ళైన తర్వాత ఆమె ఒక టీచర్గా తీర్చిదిద్ది ఆ టీచర్ తోటి ఆ ఊరి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో చదువు నేర్పించాలంటే ఒక లక్ష్యంతో వెళ్తుంటే అనేక అడ్డంకులు ఎదురయ్యి చివరికి ఆమె వెళ్తున్నటువంటి దారిలో ఆమె మీద బురద చల్లేటువంటి, అంటే ఒక మట్టి తీసుకొని బురద చల్లి బట్టలు కూడా పాడేటువంటి పరిస్థితి కనిపిస్తే కూడా మొక్కువని దీక్షతో ఆమె పిల్లలు చదువు చెప్పాలి, సమాజం బాగుండాలనేటువంటి ఆలోచనతోటి అదే ఒక అవమానాలు భరిస్తూ కూడా వెళ్ళి పాఠాలు చెప్పి పిల్లల్ని ఎంతో అభివృద్ధిగా తీసుకొచ్చినటువంటి ఘనత ఆవిడికి పూర్తి సహాయ సహకారం అందిస్తూ జ్యోతిరావు పులే గారు అప్పట్లో ఎదుర్కొని ఈ యొక్క వర్ణ వివక్షని, కులవక్షని, వెనుకబడి జరిగిన వర్గాల వారికి ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలి సమాజంలో ఉన్నటువంటి ఆలోచనతోటి వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి గొప్ప సంస్కరణవేత్తగా మన భారతదేశంలో నిలబడిపోయిన వ్యక్తిగా మనం గుర్తించుకోవాలి. కాబట్టి అలాంటి మహనీయుల విగ్రహాలని మనం ఏర్పాటు చేసుకున్నది వారి బాటలో మనం నిలబడాలి, వారు చూపించినటువంటి దోవలో మనం నడవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా గతంలో వాళ్ళు పోరాటం చేసినటువంటి పరిస్థితిని ఇప్పుడు అనేక ప్రభుత్వాలు కూడా ఈరోజు చేపట్టి బీసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్లో కూడా 43% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతోటి అతి త్వరలోనే బిల్లు కూడా రాబోతూ ఉంది. ఎందుకంటే చాలా వరకు చర్చ జరుగుతూ ఉంది. అన్ని రంగాల్లో కూడా బీసీలకి ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి అందులో ప్రత్యేకించి మహిళా బీసీలకు కూడా ఎక్కువ భాగం ఒక ఫ్యాక్టరీస్లో కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే రాజకీయాలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, అనేక చోట్ల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు చేపడుతున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీల పట్ల ఎంతో ఉత్సాహంతో ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చి అనేక కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా బీసీలకు న్యాయం చేసేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అతి త్వరలోనే చట్టసభల్లో కూడా బీసీల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. అందులో ప్రత్యేకించి మహిళల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. కాబట్టి మంత్రులు కూడా బీసీల పట్ల ప్రభుత్వాలతో పనిచేసుకుంటూ ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపడుతున్న విషయాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సమాజంలో అణగారిన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి, సమాన అవకాశాలు రావాలి అని పోరాడినటువంటి మహనీయులలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒకరు. ఆనాడే ఆ కాలంలోనే ఆయన మహిళల కోసం ఎంతగానో ఆలోచించారు. సగభాగంలో ఉన్నటువంటి మహిళలకి అన్ని అవకాశాలు ఉండాలి, అది విద్యతోనే సాధ్యమని ఆయన నమ్మి మొట్టమొదటిసారిగా దేశంలోనే బాలికల కోసం కళాశాలను నిర్మించారు. తన వంతుగా కూడా తన భార్యని చదివించి ఆమెను మొట్టమొదటి టీచర్గా చేసిన ఘనత కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారికి దక్కుతుంది. ఈరోజు ఆయన స్ఫూర్తితోనే సావిత్రిబాయి పూలే గారు కూడా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా కూడా పేరు పొంది ఎన్నో సేవలు చేశారు. మహిళల కోసము కళాశాలలు నిర్మించారు, విద్యాలయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి మహిళలు విద్య ఉంటే ఈ సమాజంలో ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నమ్మి వాళ్ళు ఎంతగానో కృషి చేశారు. వాళ్ళని మన అనంతపూర్ జిల్లాలో తలుచుకోవడానికి మొట్టమొదటిసారిగా కూడా మన అనంతపూర్ జిల్లాలోనే మా చేతుల మీదుగా, అంటే ఏదైతే బాడీ జిల్లా పరిషత్ బాడీ ఏర్పడి 2021 నుంచి 26 వరకు ఏర్పడినటువంటి ఈ బాడీ పరిధిలోనే సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అనేది మా అందరికీ కూడా గర్వకారణము. అటువంటి మహనీయుల అడుగుజాడల్లో నడిచి మనవంతు బాధ్యతగా కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా మెలగాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాము.